నామములో మీ అందరికీ శుభములు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, పాపము మిమ్మల్ని బలహీనపరుస్తుంది, పాపం మిమ్మల్ని పాతాళానికి నడిపిస్తుంది, పాపం మిమ్మల్ని పట్టిస్తుంది. పాపము చేయువాడు పాపానికి దాసుడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవుడు మీకు ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. దేవుడు మీకు ఎంతో మంచి నిర్మాణాలు, మంచి రోడ్లు, రహదారులు స్థిరపరిచాడు. మిమ్మల్ని ఒక పవర్ బ్యాంక్లా చూడాలనుకుంటున్నాడు. మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ దేవుడు అనుగ్రహించే మహిమను మీరు పొందుకోలేకపోతున్నారు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడు. ఆపత్కాలమందు యేసుక్రీస్తు మనల్ని తప్పిస్తాడు. యేసయ్య మన కాలికి దీపంగా ఉంటాడు. పేతురుని చెరసాల్లో వేసినప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు విడిపించలేదా? మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఎవరునూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మనకి ఆశీర్వాదాలు దాచిపెట్టాడండి. దేవుడు మనకి ప్రేమిస్తున్నాడండి. ఆశీర్వాదాలు దాచిపెట్టి నమ్మువారందరికీ ఆయన కృపను బట్టి యేసుక్రీస్తునందులి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతుడని తీర్చబడుచున్నారు. విమోచన ద్వారా, యేసుక్రీస్తు సిలువ ఎక్కడం ద్వారా, యేసుక్రీస్తు రక్తం కార్చడం ద్వారా, యేసుక్రీస్తు శ్రమ పొందటం ద్వారా, యేసుక్రీస్తు తగ్గింపు ద్వారా, యేసుక్రీస్తు మన కోసము ప్రాణం పెట్టాడు. పాపంగా చేయబడ్డాడు, సిలువ మీద శాపగ్రస్తుడయ్యాడు. ఉచితంగా విమోచన ద్వారా ఉచితముగా మీరు నీతిమంతులు అని తీర్చబడుతున్నారు. మీరు నీతిమంతులండి. నీతిమంతులు కదా దేవునికి దాసులు. ఇంతకుముందు పాపానికి దాసులు, ఇప్పుడు నీతిమంతుడికి దేవునికి దాసులు. పాపానికి దాసులైతే నరకానికి వెళ్ళిపోతారు. మరణం కాసు కూర్చుంది. మరణము పొలిమేర్లు దగ్గరున్నారు. కానీ మీరు పశ్చాత్తాపడటం వల్ల, యేసుక్రీస్తు దేవుడని తెలుసుకోవటం వల్ల, యేసుక్రీస్తు దేవుడని తెలుసుకోవటం వల్ల మీ నీతి అధికముగా ఫలించింది. మీ నీతి పరిశుద్ధపరిచింది. మీ నీతి పవిత్రపరిచింది. నీతిమంతుని తీర్చబడుచున్నారు. విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నమ్మువారు ఆయన కృపను బట్టి, కేవలం ఆయన కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓరిమి వల్ల ఉపేక్షించినందున ఆయన నీతిని కనుపరచవలనని యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా కరుణాధారముగా బయలుపరిచెను. యేసుక్రీస్తు రక్తము వలన విశ్వాసము ద్వారా కరుణాధారముగా బయలుపరిచాడు. ఆయన నీతిని కనుపరిచాడు. ఆయన రక్తముతో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసము ద్వారానే, నమ్మకము ద్వారానే. అందరికీ విశ్వాసం లేదండి. దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవుని నీతిని పొందుకోలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా, మీ ప్రభునందు ప్రయాసం వ్యర్థము కాదంటున్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. కోట్ల 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 స్తోత్రాలయ్యా.
మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.